మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నారాయణపేట జిల్లా మగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. మంగళవారం నాడు ఢిల్లీ నుండి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పనితీరుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. మొదటి ఘటన మరవక ముందే మరోసారి ఫుడ్ పాయిజన్ జరగడంపై అనుమానాలున్నాయన్నారు. వరుసగా ఇలాంటివి జరగడంపై ఆందోళన కలిగిస్తుందని డీకే అరుణ అన్నారు. వరంగల్ వర్ధన్నపేటలో దివ్యాంగుల హక్కుల నేత రాజేష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. కొందరు దివ్యాంగులు చీర కట్టుకుని బస్ ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము నిత్యం ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు బస్సుల్లో ఉన్న ఒక సీటుతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం మరోసారి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అందుకు బీఆర్ఎస్ నేతలు మండలంలో ధర్నాకు సిద్దమవుతున్న సమాచారంతో ముందస్తు డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో పోలీస్ తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డితో పాటు పలు మండలాల కార్యకర్తలకు అరెస్ట్ చేశారు. వీరిని విడిచిపెట్టకపోతే అన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తామని కార్యకర్తలు అన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై కాంగ్రెస్ సర్కార్ వేసిన సబ్ కమిటీ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అసలు అందులో ఏముందో చెప్పాలంటున్నారు. అధికారంలోకి రాగానే 48 గంటల్లో 317 జీవోను రద్దు చేస్తానని హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. సొంత జిల్లాకు దూరంగా ఉంటున్న తమకు స్థానికత ఆధారంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.